హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. అయితే ఇక్కడ ఎంసెట్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారో ఎగ్జామ్ గురించి, ఇప్పటివరకు ప్రాక్టీస్ చేయని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇట్లా ఎలాంటి చీట్ కోడ్స్ అంటే ఇంతవరకు ప్రాక్టీస్ చేయని వాళ్ళకి ఏబిసిడి సంబంధించి ఒక ట్రిక్ చెప్తాను అనమాట. మీకు ఈ ట్రిక్ కనుక మీరు యూజ్ చేసే ఎగ్జామ్లో ఖచ్చితంగా మీకు 80 నుంచి 100 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అలానే ఇక్కడ మీకు 5K ర్యాంక్ బిలో అయితే 100% మీకైతే వస్తుందన్నమాట. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే తప్పకుండా మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. ఎగ్జామ్స్ టైంలో పక్కా మీకైతే ఈ ట్రిక్ అయితే యూజ్ అవుతుందన్నమాట. చాలామంది మనకి 2025లో కావచ్చు, 2024లో, 2021లో నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇలా టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే చాలా వరకు స్టూడెంట్స్ అయితే మరీ ఏం చదవని వాళ్ళైనా జస్ట్ మన క్వాలిఫై అయితే చాలనుకున్న వాళ్ళ స్టూడెంట్స్ కూడా మంచి మార్క్స్ అయితే వచ్చాయన్నమాట ఈ ట్రిక్స్ యూజ్ చేయడం వల్ల. అయితే ఇక్కడ మీకు క్లియర్గా ఈ ట్రిక్స్ గురించి చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ముందుగా మీకు ఎగ్జామ్లో ఏవైతే క్వశ్చన్స్ ఇస్తారో మీకు వచ్చిన క్వశ్చన్స్ అయితే అన్నీ అటెంప్ట్ చేయండి అనమాట. ముందు మీకు అటెంప్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఏం చేస్తారంటే, ముందు మీకు అన్నీ అటెంప్ట్ చేసిన తర్వాత సెకండ్ వన్ ఏం చేస్తారంటే, మీకు ఏవైతే ఓకేనా, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎలా అంటే, అసలు ఇక నాకు ఏం రావన్న ఫస్ట్ క్వశ్చన్స్ అని చూడండి, ఏం రావు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకసారి మోస్ట్లీ మనకి ఏమైందంటే, మనకు ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఆప్షన్ ఏలు పెట్టి రావడమా, లేకపోతే ఆప్షన్ బీలు పెట్టి రావడమా, లేకపోతే ఆప్షన్ సీలు పెట్టి రావడమా, ఇలా ఆప్షన్ డి పెట్టి రావడమా చేయండి. అలా చేస్తే ఏమైందంటే, మినిమం ఎవరికైనా సరే మినిమం ఒక 40 మార్క్స్ వచ్చి క్వాలిఫై అయిన అవుతారనమాట. లేదు కొంతమందికి ఎలా ఉంటుందంటే, కొన్ని వస్తాయి క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ రావు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఖచ్చితంగా మీకు ఏవైతే క్వశ్చన్స్ వచ్చో వాటి వరకు అయితే ముందుగా రాసేయండి. అవన్నీ రాసిన తర్వాత ఇలా రాని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ మీరు ఏం చేస్తారంటే, ఆ క్వశ్చన్ ఫస్ట్ ఒక చదివి ఆ ఫార్ములాస్ ఏమైనా గుర్తున్నా దాని ప్రకారం ట్రై చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ లేదు క్వశ్చన్ రావట్లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, ఖచ్చితంగా అక్కడ మీరు ఆప్షన్స్ అయితే మోస్ట్లీ ఏలు పెట్టి రావడమా, లేకపోతే పెడితే బీలు పెట్టి రావడమా అలా చేయండి. కానీ లేకపోతే ఒకసారి ఏ, ఒకసారి బి, తర్వాత ఒకసారి సి అలా పెట్టకండి. మోస్ట్లీ పెడితే అన్నీ ఓకే, ఏ పెడితే మొత్తం ఏలు పెట్టి రావడమా, లేకపోతే మొత్తం బీలు, లేకపోతే మొత్తం సీలు, మొత్తం డీలు ఇలా యూజ్ చేయండి అనమాట. ఈ ట్రిక్స్ అయితే ఖచ్చితంగా మీ అందరికైతే యూజ్ అవుతాయి. అయితే ఇక్కడ ఎవరైనా సరే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే, మంచి వెయిటేజ్ ఉన్న క్వశ్చన్స్ ఏమున్నాయో అవి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ వెయిటేజ్ గురించి చెప్పాలంటే, మనకి మోస్ట్ వెయిటేజ్ ఎందులో నుంచి వస్తుంది, ఏ సబ్జెక్ట్స్లో నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తున్నాయో ఆ టాపిక్స్ లైక్ ఫిజిక్స్లో మెకానిక్స్, థర్మోడైనమిక్స్, అలా కెమిస్ట్రీ, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, వీటిని ఫస్ట్ అయితే చేయండి. వీటిలో నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తాయి కాబట్టి ఇందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకి టైం కూడా చూసి ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది కాబట్టి ఆ టైం లోపే మీరు ఇన్ టైం లోపే ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాస్ట్ టైం మనకి ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్స్ ఏమున్నాయో ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి అయితే చదవండి. ఆ మోడల్స్లో మీకు చాలా క్వశ్చన్స్ అయితే తగులుతాయి అనమాట. మెయిన్గా మీరు టెస్ట్లు ఎక్కువ రాయండి, ఎక్కువ టెస్ట్లు రాయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. ర్యాంక్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఇంకా ఎవరైనా సరే అస్సలు ఏం రాదు, ఏం చదవలేదు, ఏదో ఒకటి పెట్టి వద్దామనుకున్న వాళ్ళైతే ఈ ట్రిక్స్ యూజ్ చేయండి. మొత్తం ఏలు, మొత్తం బీలు, మొత్తం సి లేదా మొత్తం డి, ఏదైనా సరే ఇలా పెట్టండి. లేదనుకుంటే 40 ఏలు, 40 బీలు, 40 సీలు అలా పెట్టకండి. మొత్తం పెడితే ఉన్న క్వశ్చన్స్ మొత్తం ఏలు అలా పెట్టండి, లేకపోతే అన్ని బీలు పెట్టండి, లేకపోతే అన్ని సీలు పెట్టండి, లేకపోతే డీలు పెట్టండి. ఇలా యూజ్ చేస్తే ఖచ్చితంగా మీకు మినిమం 40-45 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజీలో కూడా మీకు సీట్ వస్తుంది. ఇంకా ఇలాంటి టిప్స్ ట్రిక్స్ గురించి ఏమైనా కావాలనుకుంటే ఒకసారి కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి, తప్పకుండా కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్